అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒంగోలు రావడం జరిగింది. ఒంగోలులో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఆయన ఈరోజు ఉదయం 11 గంటల తర్వాత కూడా ఒంగోలులోని విఐపి రోడ్లో ఉన్నటువంటి ఆయన నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా బాలినేని చూసేందుకు కానీ బాలినేనితోటి ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కూడా ఆయనతో పంచుకునేందుకు చాలామంది అక్కడికి నాయకులు కార్యకర్తలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం కోలాహలంగా కూడా బాలినేని నివాసాన్ని చూడొచ్చు. ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆయన నివాసం వద్ద కూడా ఆయన కోసం చాలాసేపు వెయిట్ చేసి ఉన్నారు. జనసేన పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా బాలినేని గతంలో ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఎవరైతే ఆయనతోటి అటాచ్మెంట్గా ఉన్నారో వారంతా కూడా బాలినేని నివాసానికి చేరుకొని ఆయనకు ఘనంగా కూడా స్వాగతం పలకటం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చూసేందుకు, ఆయనతోటి మరి ఆయన చిరునవ్వును చూసేందుకు కూడా భారీగా మరి జనసేన పార్టీ నాయకులైతే గతంలో వైసీపీలో ఉన్నటువంటి వారంతా కూడా బాలినేని కలిశారు. వారితోటి కూడా ఆయన ఆప్యాయంగా పలకరించడం, కాసేపు బాలినేని వారి యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి కొన్ని కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీడియా సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. ఈ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులివ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ప్రతి కార్యకర్త కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక పూజలు చేశారని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కోలుకొని ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కూడా ఆయన మరింతగా కూడా ప్రజల్లోకి వస్తారని చెప్పే ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఒంగోలు వచ్చినా కూడా మీడియా సమావేశంలో ఏదో ఒక విషయాన్ని కూడా లేవనెత్తాడనేది గతంలో తెలిసినటువంటి అంశం. అయితే ఈరోజు చాలా కూల్గా కూడా మీడియాతోటి మాట్లాడారు. అయితే జనసేన పార్టీకి సంబంధించి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఆ అంశం కూడా ఆయన దాటవేశారు. దానికి సంబంధించి రిప్లై కూడా ఇవ్వకుండా ఆయన కార్యక్రమానికి వెళ్ళినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి సంబంధించి మరి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా గ్రామం నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి లీడర్షిప్ మారుతుంది అనేది టాక్ వినిపిస్తున్నటువంటి అంశం. అయితే ఇప్పటికిప్పుడు ఈ నెల వరకు వచ్చే నెలలో ఉండకపోవచ్చు, కానీ మేబీ నిదానంగా కూడా జనసేన పార్టీ నాయకత్వాన్ని కూడా గ్రామ స్థాయి నుంచి మరి త్రిశూల వ్యూహంతో కూడా బాలినేని పవన్ కళ్యాణ్ గారు త్రిశూల వ్యూహంతో కూడా కమిటీలు నియమిస్తారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, ఈ జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఎవరైతే పనిచేశారో వారికి మాత్రం ఖచ్చితంగా కూడా ప్రయారిటీ ఉంటుందని తెలుస్తున్నటువంటి అంశం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి త్వరలో నామినేటెడ్ పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నటువంటి అంశం. అయితే ఇప్పటి వరకు దానిపై పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వకపోవడం కూడా కొసమెరుపు. అయితే ఆయన పార్టీలో చేరి 1.5 years అవుతున్న సందర్భంగా కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎవరు మాట్లాడకపోవడం కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక మాస్ లీడర్గా ఒంగోలులో 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి మరి బాలినేనికి ఆయనతో పాటు కనెక్ట్ అయినటువంటి పీపుల్ కూడా మర్చిపోలేని పరిస్థితి. భారీగా కూడా అక్కడికి వచ్చి వారంతా బాలినేని చూశారు, ఆయనతో మాట్లాడారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన వెన్నంటే ఉంటామని అక్కడికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు చెప్పేటువంటి అంశం. రాబోయే రోజుల్లో బాలినేని కనుక యాక్టివ్ అయితే మరి బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా మరి తాము పయనిస్తామని చెప్తున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు కనుక బాలినేనికి నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఒక పదవి కనుక ఇస్తే మళ్ళీ ఒంగోలు వేదికగా కూడా బాలినేని రాజకీయాలు మొదలు పెడతారని అక్కడికి వచ్చినటువంటి వైసీపీలో ఉన్నటువంటి గతంలో బాలినేనితో నడిచిన వైసీపీ నాయకులు కానీ ప్రస్తుతం జనసేన పార్టీలో బాలినేనితోటి ఉన్న నాయకులు కానీ చెప్తున్నటువంటి అంశం. ఏదైనా బాలినేనికి పదవి వస్తుందా రాదనేది కూడా మరికొన్ని రోజుల్లో మరి తేటతెల్లం కానుంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి రాబోయే రోజుల్లో ఎలాంటి పదవి వస్తుంది తదితర అంశాలు, మరి ఆయన యాక్టివ్ అయితే ఒంగోలులో జరిగే పరిణామాలు తదితర విషయాలు కూడా మీరు నాతోటి షేర్ చేసుకోండి.